హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్. మన ఎడిటోరియల్ అనాలిసిస్లోకి వెళ్దాము. August 12th హిందూ న్యూస్ పేపర్లో రూల్ అండ్ ఎక్సెప్షన్ అనే ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ చాలా ఈజీగా ఉంది, ఒక్కసారి చదివినా కూడా అర్థమైపోతుంది. సో దిస్ ఆర్టికల్ బిలాంగ్స్ టు ఈజీ కేటగిరీ. ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. బేసికల్గా ఈ ఆర్టికల్ దేనికోసం అంటే రీసెంట్గా మనకి ఢిల్లీ డిప్యూటీ సీఎంకి బెయిల్ ఇచ్చింది కోర్టు. అయితే ఏంటంటే జనరల్గా చాలా చోట్ల ఇండియాలో చాలా సిచ్యువేషన్స్‌లో ఏమవుతుందంటే, బెయిల్ కొంతమందికి ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. కొంతమందికి రాదు. అంటే కొన్నిసార్లు బెయిల్ రావాల్సిన పీపుల్‌కి కూడా బెయిల్ రాదు. కొన్నిసార్లు బెయిల్ ఇవ్వకూడని వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే, కావాలని బెయిల్‌ని ఆపడానికి ట్రై చేస్తారు. జ్యుడిషియరీ సిస్టమ్‌లో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్‌ని యూజ్ చేసుకొని అడ్వకేట్స్ ఏం చేస్తుంటారంటే, జడ్జిలని కన్విన్స్ చేసి కొన్ని ఎవిడెన్స్‌లవి చూపించి బెయిల్ వచ్చే స్కోప్ ఉన్న కేసెస్‌లో కూడా బెయిల్ రాకుండా ట్రై చేస్తారు. సో, ఈ ఆర్టికల్ కంప్లీట్‌గా దానికోసం అనమాట. కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వండి. కోర్ట్ షుడ్ ఎన్ష్యూర్ ఫ్రీ ట్రయల్ వితౌట్ ప్రొలాంగ్డ్ ఇంప్రిజన్మెంట్. అంటే అర్థం ఏంటంటే, కోర్ట్స్ ఏం చేయాలంటే, ఇన్వెస్టిగేషన్‌ని ఫాస్ట్‌గా, క్లియర్‌గా ఆహ్, చెయ్యాలి. ప్రొలాంగ్డ్ ఇంప్రిజన్మెంట్ లేకుండా. అంటే ఎవరినో అరెస్ట్ చేసేసి చాలా రోజులు జైల్‌లో పెడితే అవ్వదు కదా! ఒక పర్సన్‌ని అరెస్ట్ చేసామంటే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ వాళ్ళని కోర్ట్‌కి సబ్మిట్ చేయాలి. అంతేగాని కోర్ట్‌కి పంపించకుండా మేము అలా జైల్‌లో ఉంచుతామంటే కరెక్ట్ కాదు కదా! సో, ఏమన్నంటే కోర్ట్స్ అనేవి ఏం చేయాలమ్మా? త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంతే తప్ప ఊరికే జైల్‌లో పెట్టుకొని అలా కూర్చోకూడదు అంటున్నాడు. ఇక ఈ టోటల్ ఆర్టికల్ అదే పాయింట్ చెప్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ ఆర్డర్ గ్రాంటింగ్ బెయిల్ టు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడా ఈజ్ ఏ రిమైండర్ టు జడ్జెస్ దే కాంట్ డినై బెయిల్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ డిప్యూటీ సీఎంకి మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చింది. అలా ఇవ్వడం వల్ల మిగిలిన లాయర్స్ అందరూ కూడా, మిగిలిన జడ్జెస్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కావాలని ఎప్పుడు కూడా అలా బెయిల్‌ని ఆపడం కరెక్ట్ కాదు. పర్సనల్ ఎమోషన్స్ ఉండకూడదు ఒక జడ్జికి. అంతేగాని బెయిల్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వాలి తప్ప, అంటే బెయిల్ ఇచ్చే ఎలిజిబిలిటీ ఉంటే ఆ బెయిల్ ఇచ్చేయాలి తప్ప, కావాలని అతన్ని పనిష్ చేయడానికి బెయిల్‌ని ఇవ్వకుండా ఉండకూడదు. డినై అంటే బెయిల్‌ని ఆపకూడదు అంటున్నాడు. నిజమే కదా! అది కరెక్ట్ అది. ఇది ఫస్ట్ సెంటెన్స్. అయితే సెకండ్ సెంటెన్స్ కొంచెం లెంథీ సెంటెన్స్‌లా ఉంటుంది. అయినా కూడా నథింగ్ టు వరీ. ఒక్కసారి చదివితే అర్థమైపోతుంది. లెంథీ సెంటెన్సెస్‌ని మీరు పార్ట్స్‌గా బ్రేక్ చేసుకోండి. సరేనా? ఇప్పుడేమన్నా చూడండి. ఇట్ ఈస్ ఆల్సో ఎ రిమైండర్ దట్ ద ఫండమెంటల్స్ ఆఫ్ బెయిల్ లా ఆర్ క్వైట్ సింపుల్. బేసికల్‌గా మనకి బెయిల్‌కి సంబంధించి ఏవైతే లాస్ ఉంటాయో అవి చాలా సింపుల్‌గా ఉంటాయి. వేర్ ఏ కేస్ టర్న్స్ మెయిన్లీ ఆన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, బెయిల్ ఈస్ ఎ నార్మ్. And it is to be denied only if the suspect is a flight risk and is unlikely to appear before the court for trial, or is in a position to influence witness and tamper with evidence. ఏం లేదురా, బేసికల్గా మన జ్యుడిషియరీ సిస్టంలో బెయిల్కి సంబంధించి ఏవైతే లాస్ ఉన్నాయో అవి పెద్ద కన్ఫ్యూజన్గా ఏమి ఉండవు, చాలా సింపుల్గా ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఏదైనా ఎవిడెన్స్ ఉందనుకోండి, క్లియర్గా ఏదైనా ఎవిడెన్స్ ఉందనుకోండి, బెయిల్ ఇచ్చేస్తారు. అంటే ఈ పర్సన్ 100% తప్పు చేశాడని ప్రూఫ్ లేదు. లేదు, తప్పు చేయలేదని ప్రూఫ్ ఉంది అనుకోండి, బెయిల్ ఇచ్చేస్తారు. బెయిల్ ఎప్పుడివ్వరో తెలుసా? ఆ పర్సన్ ఎవరైతే అక్యూజ్డ్‌గా ఉన్నాడో, వాడి మీద ఒకవేళ కానీ జడ్జెస్‌కి డౌటొస్తే, ఎటువంటి డౌట్స్ అంటే ఫ్లైట్ రిస్క్. ఫ్లైట్ రిస్క్ అంటే ఆ అక్యూజ్డ్ కేస్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వేరే కంట్రీ వెళ్ళిపోతాడు. లేదు, విట్నెస్‌ల్ని భయపెట్టి వాళ్ళని బెదిరిస్తాడు. లేదు, ఎవిడెన్స్‌ని పాడు చేస్తాడు. ఇలాంటి అనుమానాలు కానీ ఉంటే, అప్పుడు ఆ అక్యూజ్డ్‌కి ఏం చేస్తారంటే బెయిల్ ఇవ్వకుండా బెయిల్ డినై చేస్తారు. కానీ ఏంటంటే మాక్సిమం కేసెస్‌లో ఏమవుతుందంటే బెయిల్‌ని ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ పర్సన్ మీద 100% ఇంకా తప్పు చేశాడని ఎవిడెన్స్ లేదనుకోండి, బెయిల్ ఇచ్చేస్తారు. The possibility of the trial not beginning anytime soon, or that it may be protracted one, is also a circumstance warranting grant of bail. దీని అర్థం ఏంటంటే, the possibility of the trial not beginning anytime soon, ఆర్ దట్ ఇట్ మే బి ప్రొట్రాక్టెడ్ వన్, ఈజ్ ఆల్సో ఏ సర్కమ్స్టెన్స్ ఆఫ్ బెయిల్. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్‌లో బెయిల్ ఇస్తారు. ఎప్పుడో తెలుసా? ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వలేదు. లేదు, ఈ కేసు చాలా ప్రొలాంగ్డ్ కేస్ అవ్వబోతోంది. ఇప్పుడప్పుడే తేలదు. 5 ఏల్లో, 10 ఏల్లో పడుతుందని ముందే జడ్జెస్‌కో క్లారిటీ వచ్చేసిందనుకో, అప్పుడు కూడా ఏం చేస్తారంటే బెయిల్‌ని ఇచ్చేస్తారు. ఓకేనా? అర్థమైంది. ఇప్పటిదాకా చెప్పిన సెంటెన్సెస్ ఏమి లేదురా.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చారు. ఇలా బెయిల్ ఇవ్వడం వల్ల చాలామంది జడ్జెస్‌కి ఒక గుణపాఠం వచ్చింది ఏంటంటే, కావాలని బెయిల్‌ని ఎప్పుడు ఆపకూడదు. అది రాంగ్ అది. ఇండియాలో బెయిల్‌కి సంబంధించిన లాస్ అనేవి చాలా సింపుల్‌గా ఉంటాయి. కాంప్లికేటెడ్‌గా ఉండవు. జనరల్‌గా ఏంటంటే బెయిల్ వచ్చేస్తుంది. బెయిల్ ఎప్పుడు రాదు అంటే కొన్ని ఫ్యాక్టర్స్‌లో. ఏంటా కొన్ని ఫ్యాక్టర్స్ గుర్తుంది కదా! ఆ పర్సన్ అక్యూజ్డ్ ఎవడైతే ఉన్నాడో తప్పించుకుంటాడని అనిపించినప్పుడు గాని, లేదంటే విట్నెస్‌లని భయపెడతాడనిపించినప్పుడు గాని, లేకపోతే ఆహ్, ఎవిడెన్స్‌ని ట్యాంపర్ చేస్తాడు. ఇలాంటి అనుమానాలొచ్చినప్పుడు ఏంటంటే బెయిల్ ఇవ్వరు. అట్ ద సేమ్ టైమ్ కొన్ని కొన్ని సార్లు కేస్ చాలా ప్రొట్రాక్టెడ్ కేస్ అని తెలిసినప్పుడు కూడా బెయిల్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దామా? ఇన్ టైమ్స్ వెన్ అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ ఆర్ టార్గెటెడ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ హ్యావ్ నో కంపంక్షన్ అబౌట్ బీయింగ్ సీన్ యాస్ బ్రాంచెస్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ, ద మియర్ యాక్ట్ ఆఫ్ రిలీజింగ్ ఎ పర్సన్ ఆన్ కండిషనల్ బెయిల్ ఆఫ్టర్ గివింగ్ ఎనఫ్ టైమ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ సీన్ యాస్ సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ. అమ్మ బాబోయ్! ఈ సెంటెన్స్ ఎంత లెంథీగా ఉందో. ఒక పని చేయండి. ఒకసారి వీడియో పాజ్ చేసుకొని సెంటెన్స్ చదవండి. ట్రై టు అండర్‌స్టాండ్ ద సెంటెన్స్. వాడేమన్నాడో తెలుసా? కాసేపు మనం ఈ బెయిల్ గొడవ పక్కన పెడదామా? రియాలిటీ మాట్లాడుకుందామా? ఇండియాలో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంట్రా అంటే చాలా మటుకు అపోజిషన్ పార్టీ వాళ్ళనే టార్గెట్ చేస్తారు. అది మనందరికీ తెలుసు. రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అపోజిషన్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తారు. కావాలని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. దానికి తోడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉంటాయి గదా! ఈ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లాంటివి, సీఐడీ, సీబీఐ లాంటివి. అవి చాలా సందర్భాల్లో ఏం చేస్తుంటాయంటే రూలింగ్ పార్టీకి ఫ్రెండ్స్‌లా పనిచేస్తారు. బ్రాంచెస్ అంటే ఫ్రెండ్స్ లాగా. సో, రూలింగ్ పార్టీ ఏం చెప్తే వాళ్ళలా చేస్తారు. అలా చేయడానికి సిగ్గు గూడా పడరంటున్నాడు. అంటే సిగ్గు లేకుండా రూలింగ్ పార్టీ చెప్పిందే చేస్తారట. ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. అటువంటి సిట్యుయేషన్‌లో ద మియర్ యాక్ట్ ఆఫ్ రిలీజింగ్ ఎ పర్సన్ ఆన్ కండిషనల్ బెయిల్ ఆఫ్టర్ గివింగ్ ఎనఫ్ టైమ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అంటే అర్థం ఏంటి? ఒక పర్సన్‌ని మనం రిలీజ్ చేస్తాం. కండిషనల్ బెయిల్ ఇచ్చి. అది కూడా ఎప్పుడు? ఆఫ్టర్ గివింగ్ ఎనఫ్ టైమ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. ఈ సీన్ యాస్ సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ. అంటే నిజంగా ఇంత దారుణమైన సిట్యుయేషన్‌లో కూడా మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు ఇప్పుడు మనీష్ సిసోడియా ఎవడు ఢిల్లీలో? డిప్యూటీ సీఎం. సో, సెంట్రల్ గవర్నమెంట్‌లో ఎవరున్నారు? నరేంద్ర మోడీ, బీజేపీ ఉన్నారు. సో, జనరల్‌గా అసలు అపోజిషన్‌లో ఉన్న వాళ్ళకి బెయిల్స్ రావు. అటువంటిది మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది. కండిషనల్ బెయిల్ వచ్చిందంటే, ఇది చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది అంటున్నాడు. అంటే సెటైర్ వేసాడురా! ఇది చాలా సెటైర్ వేసినట్టు అర్థమైందా? నార్మల్‌గా అయితే అసలు బెయిల్ రాకూడదు. అంటే ప్రస్తుతం ఇండియాలో ఉన్న కాంటెంపరరీ సిట్యుయేషన్స్‌ని మనం చూస్తే అసలు బెయిల్ రాదు. కానీ సిసోడియాకి బెయిల్ వచ్చింది కాబట్టి చాలా ఇది ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది అంటున్నాడనమాట. కొన్ని కొన్ని సార్లు అలాగే జరుగుతాయి ఇండియాలో. ఇన్ ద ఢిల్లీ లిక్కర్ పాలిసీ కేస్ సిసోడియా వాస్ అరెస్టెడ్ బై ద సీబీఐ అండ్ ఈడీ ఇన్ ఎర్లీ 2023. సిసోడియా ఇంతకీ ఎందుకు అరెస్ట్ అయ్యాడో తెలుసు కదా! అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన కేసే. ఢిల్లీ లిక్కర్ పాలిసీ కేసు. సో, 2023లో అరెస్ట్ అయిపోయాడు. ఈ ఈడీ కూడా అతన్ని చార్జ్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్స్ టర్న్ కేమ్ దిస్ ఇయర్. 2023లోనేమో సిసోడియా అరెస్ట్ అయితే అరవింద్ కేజ్రీవాల్‌ని 24లో అరెస్ట్ చేశారు. బట్ ఈ మేనేజ్డ్ టు గెట్ ఇంటరిమ్ బెయిల్ ఇన్ ద ఈడీస్ కేస్ కన్సర్నింగ్ మనీ లాండరింగ్ చార్జెస్. సో, ఈడీ ఏమో మనీ లాండరింగ్ కేస్ ఏదైతే పెట్టిందో, ఆ కేస్‌లో అరవింద్ కేజ్రీవాల్‌కి కొంచెం ఇంటరింగ్ బెయిల్ అయితే వచ్చింది. వైల్ ఈ స్టిల్ ఇన్ కస్టడీ ఇన్ కనెక్షన్ విత్ సీబీఐస్ కరప్షన్ కేస్. ఇంటరింగ్ బెయిల్ వచ్చి కొన్ని రోజులు బయటకొచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు తెలుసు కదా! అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ప్రెజెంట్ జైల్లోనే ఉన్నాడు. సో, ఇది పరిస్థితిరా. సో, ఫస్ట్ పారాగ్రాఫ్ చాలా సింపుల్‌గా ఉంది కదా! కొంచెం సెంటెన్సెస్ లెంథీ ఉన్నాయి అంతే. సెకండ్ పారాగ్రాఫ్ ఏమన్నాడో చూద్దామా? ది ఆర్డర్ ఆఫ్ జడ్జెస్. ఆర్డర్ అంటే ఇక్కడ జడ్జిమెంట్ ఏమైతే ఇచ్చారో ఆ జడ్జిమెంట్‌ని ఆర్డర్ అంటాం. ఆర్డర్ కాపీ అంటాం అలా. బీఆర్ గవై అండ్ కేవీ విశ్వనాథన్ హాస్ డన్ మోర్ థాన్ పేవ్ ద వే ఫర్ సిసోడియాస్ రిలీజ్ ఆఫ్టర్ నియర్లీ ఇయర్ అండ్ హాఫ్ ఇన్ ప్రిజన్. సిసోడియా కూడా 1 ½ ఇయర్ జైల్‌లో ఉండి మొత్తానికి ఏంట్రా అంటే బయటికొచ్చాడు. సిసోడియా బెయిల్‌లో బయటికొచ్చాడు. అలా సిసోడియాకి బెయిల్ రావడానికి మెయిన్ జడ్జెస్ ఎవరో తెలుసా? బీఆర్ గవై అండ్ కేవీ విశ్వనాథన్. It has foregrounded the principle that the rigors of bail denying law, the Prevention of Money Laundering Act in this case, need not stand in the way of a person's conditional release if there is a prolonged delay in the trial ప్రొసీడింగ్స్. ఇందాక చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నాడు. ఏమన్నాడు? ఇండియాలో ఏంట్రా అంటే ఒకవేళ ఏదైనా కేసు చాలా ప్రొలాంగ్డ్ కేస్‌గా ఉంటుందని ముందే తెలిసిపోతే జడ్జిలు ఏం చేస్తారు? అతనికి బెయిల్ ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. నిజం చెప్పాలంటే అసలు బెయిల్ రాదనుకున్నారు అందరూ కూడా. ఎందుకంటే సెంట్రల్‌లో ఎవరున్నారు? బీజేపీ. ఢిల్లీలోనేమో ఆమ్ ఆద్మీ పార్టీ. సిసోడియా వీళ్ళందరూ కూడా ఆప్ పార్టీ వాళ్ళు కదా! అసలు లెక్క ప్రకారం బెయిల్ రాకూడదు. కానీ ఆ ఇద్దరు జడ్జిలు సపోర్ట్ చేయడం వల్ల బెయిల్ అయితే వచ్చింది. బెయిల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈ కేస్ చాలా ప్రొలాంగ్డ్ కేస్ అన్నమాట. ఇప్పటికి 1 ½ ఇయర్ జైల్‌లో ఉన్నాడంటే చిన్న విషయం కాదు కదా!
మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది ఢిల్లీ డిప్యూటీ సీఎంకి. ఇట్ హాస్ ఆల్సో బ్రాట్ అండర్ ఫోకస్ ద టెండెన్సీ అమంగ్ సమ్ జడ్జెస్ టు ప్లే సేఫ్. ఇంకొంతమంది జడ్జిలు ఏం చేస్తున్నారు, సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తారు. ఈ మాట ఎందుకన్నాడో మీకు తర్వాత అర్థమవుతుంది. ద బెంచ్ హ్యాస్ రైట్లీ హైలైటెడ్ ద టెండెన్సీ అమంగ్ సమ్ జడ్జెస్ టు ఇగ్నోర్ ద ప్రిన్సిపల్ దట్ బెయిల్ ఈజ్ అ రూల్. ఎంత బాగుందో చూడండి. బెయిల్ ఇవ్వడం అనేది రూల్ అమ్మ, అదేదో గొప్ప విషయం కాదు. బెయిల్ ఇవ్వడం అనేది రూలు. బెయిల్ ఇవ్వాలి అన్న ఒక ఎలిజిబిలిటీ ఉంటే బెయిల్ ఇవ్వాలి రూల్స్ ప్రకారం. అది బాధ్యత, అదేదో సర్వీస్ కాదు. సిసోడియా కేసులో కూడా ఏం జరిగిందంట, బేస్డ్ ఆన్ ది ఈడీస్ అష్యూరెన్స్ ద ట్రయల్ వుడ్ బి కంప్లీట్ విత్ ఇన్ 6 to 8 months, ద కోర్ట్ అలౌడ్ హిమ్ టు అప్లై ఫర్ బెయిల్ అగైన్ ఇఫ్ ద ట్రయల్ ప్రోగ్రెసెస్ టూ స్లోలీ ఆర్ ఇస్ ప్రొట్రాక్టెడ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మ్యాక్సిమం ట్రై చేసింది బెయిల్ రాకుండా. ఎలా అంటే ఈ ఈడీ ఏదైతే ఉందో కోర్టుకి ఏం చెప్పింది తెలుసా, సార్ ఆడికి బెయిల్ ఇవ్వకండి, జైల్లోనే పెట్టండి అని. అప్పుడు జడ్జి ఏమన్నాడు, అదేంట్రా ఇప్పటికీ కేసు ప్రొలాంగ్ అయిపోతుంది కదా అని. అప్పుడు ఈడీ ఏమంది, సార్ మీకు ఎందుకు సార్, మేము 6 to 8 monthsలో కేసు కంప్లీట్ చేస్తాం సార్ ఇన్వెస్టిగేషన్ అన్నాడు. అయినా కూడా అతనికి మొత్తంగా ఏంట్రా అంటే కేసు చాలా ఇన్వెస్టిగేషన్ చాలా స్లోగా వెళ్ళడం అనే కారణాన్ని చెప్పడం వల్ల సిసోడియాకి కండిషనల్ బెయిల్ అయితే మొత్తానికి వచ్చింది. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, ఏదైనా కేసు ఎప్పటికీ తేలట్లేదు, ఇన్వెస్టిగేషన్ చాలా స్లోగా ఉంది అని ప్రూవ్ చేస్తే మాత్రం బెయిల్ ఇచ్చేస్తాడు. ఇక్కడ అదే జరిగింది. దిస్ వాజ్ ఆన్ October 30, 2023. ఇదంతా లాస్ట్ ఇయర్ జరిగింది. హవెవర్ బోత్ ద ట్రయల్ కోర్ట్ అండ్ ఢిల్లీ హైకోర్ట్ పెయిడ్ నో అటెన్షన్ టు ద సుప్రీం కోర్ట్స్ పాయింటెడ్ రిఫరెన్స్ టు ద నీడ్ ఫర్ స్పీడీ ట్రయల్, but dismissed his application on merits and claimed that any delay in the commencement of the trial was attributable to the various petitions he has filed. వామ్మో, కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా. ఇప్పుడు సిసోడికి బెయిల్ ఇచ్చింది ఏ కోర్టు, సుప్రీం కోర్టు. అంతకంటే ముందు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు అతను, ట్రయల్ కోర్టుకి వెళ్ళాడు. ఈ ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టు ఏం చేసింది తెలుసా, సిసోడియా పెట్టిన బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేసింది. రీజన్ ఏం చెప్పింది తెలుసా, సిసోడి ఏం చెప్పాడు ఢిల్లీ హైకోర్టుకి తర్వాత ట్రయల్ కోర్టుకి, సార్ నేను అరెస్ట్ చేసి చాలా రోజులు అయింది, ఇన్వెస్టిగేషన్ ఏమో స్లోగా వెళ్తోంది, మరి రూల్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ స్లోగా వెళ్తే నాకు బెయిల్ రావాలి కదా అన్నాడు. దానికి ఈ ఢిల్లీ కోర్టు ట్రయల్ కోర్టు ఏం చెప్పారు తెలుసా, నీకు విషయం చెప్పనా సిసోడియా, ఇన్వెస్టిగేషన్ స్లోగా వెళ్ళడానికి కారణం నువ్వే. నువ్వు మాట్లాడితే కోర్టుకు వస్తున్నావు, నువ్వు మాట్లాడితే పిటిషన్ వేస్తున్నావు, నువ్వు మాట్లాడితే ఇబ్బంది పెడుతున్నావు, నీ వల్లే ఇన్వెస్టిగేషన్ స్లో అవుతుందని చాలా దారుణమైన ఒక ఎక్స్క్యూజ్ చెప్పారు ఆ రెండు కోర్టులు. సో సుప్రీం కోర్ట్ ఎప్పటినుంచో ఒక మాట చెప్తోంది, స్పీడీ ట్రయల్స్ జరగకపోతే బెయిల్ ఇవ్వండి అని. కానీ ఈ అద్భుతమైన ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టు కూడా అసలు ఆ సుప్రీం కోర్ట్ ఇచ్చిన సజెషన్ని పట్టించుకోలేదు. పైగా రివర్స్లో తప్పు వీడిదే అని చెప్పింది. ఎందుకు, నీ వల్లే ఇన్వెస్టిగేషన్ స్లో అవడం. అసలు జైల్లో ఉన్న పర్సన్ వల్ల ఇన్వెస్టిగేషన్ స్లో అవడం ఏంటి చెప్పండి. పోనీ ఆ అక్యూజ్డ్ పారిపోయాడా దాంకున్నాడు అంటే అనుకోవచ్చు. జైల్లో ఉన్న పర్సన్ వల్ల ఇన్వెస్టిగేషన్ స్లో అవడం అనేది ఏమైనా సెన్స్ ఉందా అసలు. Last sentence. Judges should guard against a likely loss of public trust in the judiciary's ability to protect the liberty of citizens and ensure fair trial without prolonged and needless pre-trial imprisonment. చాలా మంచి సెంటెన్స్ ఇది. జడ్జెస్ ఇకనైనా కూడా ఒక బాధ్యత గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే జనాలకి నమ్మకం పోకూడదు జ్యుడిషియరీ సిస్టమ్ మీద. ఎందుకంటే మనందరికీ లిబర్టీ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్‌ని కాపాడేదెవరు? జ్యుడిషియరీ సిస్టమ్. అటువంటి జ్యుడిషియరీ సిస్టమే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే జనాలకి నమ్మకం పోతుంది. మరీ ముఖ్యంగా జ్యుడిషియరీ సిస్టమ్ ఏం చేయాలి? ఇన్వెస్టిగేషన్స్ కరెక్ట్‌గా జరగడంలో జ్యుడిషియరీ సిస్టమ్ ఎప్పుడూ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. అంతేకాకుండా ప్రొలాంగ్ అయిపోకూడదు ఏదైనా కేసు. ఏదైనా ఇన్వెస్టిగేషన్ ప్రొలాంగ్ అవుతుంటే కోర్ట్ వాళ్ళని క్వెషన్ చేయాలి. ఇంకోటేంటంటే ప్రీ ట్రయల్ ఇంప్రిజ్‌మెంట్ అసలు జరగకూడదు. అసలు ఇన్వెస్టిగేషనే మొదలవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటి? పోనీ అరెస్ట్ చేశారు గాక. అరెస్ట్ చేసిన పర్సన్‌ని కోర్ట్‌లో సబ్మిట్ చేసి త్వరగా కేసు క్లోజ్ చేయకుండా ప్రొలాంగ్ చేయడం ఏంటి? అంటే ఇవన్నీ కూడా డెలిబరేట్‌గా కావాలని జరుగుతాయి ఇండియాలో. ఇదంతా ఓపెన్ సీక్రెట్ బేసికల్‌గా. ఇన్వెస్టిగేషన్ స్లో చేయడం, ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ చేయడం అనేది పూర్తిగా వాళ్ళ చాయిస్. ఇట్ ఈస్ నాట్ ఇనెవిటబుల్. ఇట్ ఈస్ దేర్ కంప్లీట్ చాయిస్. వాళ్ళు తలుచుకుంటే స్పీడ్‌గా చేయగలరు. లేదు ఒక్కసారి డిసైడ్ అయితే ఇన్వెస్టిగేషన్ స్లో కూడా చేస్తారు. ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ ఆర్టికల్ ఒక రకంగా సజెషన్స్ ఇచ్చినా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జడ్జిమెంట్ మాత్రం హ్యాపీ జడ్జిమెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చాలా స్లోగా నడుస్తుంది కాబట్టి ఆ కారణాన్ని చెప్పి సుప్రీం కోర్టు
మనీష్ సిసోడియాకి బెయిల్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ నైస్ థింగ్. ఎందుకంటే ప్రొలాంగ్డ్ ఇంప్రిజ్‌మెంట్. 1 ½ ఇయర్ జైల్‌లో ఉన్న పర్సన్ ఏది క్లారిటీ లేకుండా, ఇన్వెస్టిగేషన్ కూడా స్పీడ్ లేకుండా వాడిని అలా జైల్‌లో ఉంచడం కరెక్ట్ కాదు. పైగా ఢిల్లీ డిప్యూటీ సీఎం. ఢిల్లీ సీఎం జైల్‌లో ఉండి, ఢిల్లీ డిప్యూటీ సీఎం జైల్‌లో ఉండి, మొత్తం అన్నీ కూడా ఇంకా లెఫ్టినెంట్ గవర్నరే చూసుకుంటానంటే దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నాడు. సో, ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మీరు కూడా ఈ ఆర్టికల్ చదవండి. సరేనా? అట్ ద సేమ్ టైమ్ మనం చేస్తున్న ఎడిటోరియల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ఫీడ్‌బ్యాక్ కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్.